ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బాలు, యు ఆర్ స్మార్ట్ రా. లేకపోతే నీ ముందే తోక జాడిస్తుందా? కట్ చేసి పారేసాను చూడు. పాపం మలేరియా వచ్చిన పేషెంట్లా గజగజ గజగజ వణికిపోయింది. ఎవరది? ఎవరో? ఎవరు లేరు. భయపడకరా బాలు, ఇంతసేపు ఆ క్యారెక్టర్లో ఉన్నావు కదా, అందుకే నీకు ఆ ఫీలింగ్ పోలేదనుకుంటా. జై గోవింద్. ఎవరది? గోవింద్ కాదు, బాలు. నువ్వింకా వెళ్ళిపోలేదా? నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాన్రా గోవిందు? మళ్ళీ గోవింద్ అంటావు? హౌ డేర్ యు శైలజ? ఎవర్రా శైలజ? ఏంటి డ్రామాలా? నీ పేరు కూడా నీకు తెలీదా? నాకు తెలుసులే, ఇది టిట్ ఫర్ టాటే కదా. ఇలా నాటకాలు నా దగ్గర వైకో. చూడు శైలజ, ఈ శరీరం శైలజదిరా, కానీ ఆత్మ ఎవరితో తెలుసా? ఏడ్చినట్టుంది. వాటర్ బాటిల్ వాటరే ఉంటుంది, పెట్రోల్ ఉండదు. నీ బాడీలో నీ ఆత్మే ఉంటుంది. ఓరిన బెర్రి గోవిందు, వాటర్ బాటిల్లో వాటర్ తీసేసి పెట్రోల్ కూడా పోయొచ్చురా. అంటే శైలజని శాశ్వతంగా కాదురా, కాసేపు దాని బాడీని రెంట్కి తీసుకున్నానంతే. ఇదేమన్నా బిల్డింగా, బస్సా రెంట్ తీసుకోవడానికి? బాడీ, హ్యూమన్ బాడీ. అందుకే కదరా దాని ఆత్మ సైడ్ చేసి నేనొచ్చి చేరింది. నన్నింకా గుర్తుపట్టలేదా? గుర్తుపట్టడానికి నువ్వేమన్నా ముఖ్యమంత్రివా, దేశ ప్రధానమంత్రివా? దెయ్యానివే, దెయ్యానివి. దయ్యానివి అని నన్ను ఇన్సల్ట్ చేయకు గోవిందు, నేను హట్ అవుతాను. ఇదిగో, ఇంకోసారి గోవింద ఉన్నావంటే డేమన్ కూడా చూడను, హల్వా చేసేస్తాను. ఎందుకే నువ్వెవరు? ఇంకా గుర్తు రాలేదా? 10th క్లాస్ లోని పక్క బెంచ్ లో ఒక అమ్మాయి ఉండేది, గుర్తుందా? ఇప్పుడు గుర్తు చేయడానికి ఇంత దగ్గరగా రావాలా? దూరం. ఇలా దూరం పెట్టావనే ఒకసారి ఆత్మహత్య చేసుకున్నాను, కానీ నీ మీద ప్రేమ చావక ఇదిగో ఇలా ఆత్మలా మారి ఆ బాడీ ఈ బాడీ మారుతూ ఎలాగోలా నీ అడ్రస్ పట్టుకుని ఈ బాడీలోకి వచ్చాను. అసలు నువ్వు నిజంగా దయ్యానివేనా? డ్రామా చేస్తున్నావా? నేను దయ్యమని నిరూపించాలి, అంతే కదా? వామ్మో!
గుడ్ మార్నింగ్ అంకుల్. ఓ గుడ్ మార్నింగ్ అమ్మా. తీసుకోండి. థ్యాంక్ యూ. రోజు మా ఢిల్లీ గారి చేతి కాఫీతో తెల్లారేది, ఇవాళ నీ చేతి కాఫీతో మొదలైందమ్మా. వరుణ్ ఇక్కడ అంకుల్. వరుణ్ వరుణ్ రే వరుణ్. నానా 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 నా సెమ్ రిజల్ట్స్ వచ్చాయి నానా. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నానా. కంగ్రాట్స్ రా. అయ్యగారు కంగ్రాట్స్ వరుణ్. థ్యాంక్ యూ. ఇది ఇంకా ఇక్కడే ఉందండి. అందరూ హాల్లో చేరారేంటో. అయ్యగారు మీకేదో ఉత్తరం వచ్చింది. ఏంటన్నది? ఊళ్ళో మన పొలం గురించి కోర్టు కేసు నడుస్తోంది కదరా, అది మనకే పాజిటివ్ గా నెక్స్ట్ వీక్ జడ్జిమెంట్ రాబోతుందట్రా. మీ బాబాయ్ లెటర్ రాశాడు. వావ్, కంగ్రాట్స్ అంకుల్. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. అది నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమే తల్లి. భలేవారే అంకుల్, ఇందులో నాదే ఉంది. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. వాట్ ఎవర్ యువర్ లక్కీ చామ్ శైలజ గారు. థ్యాంక్ యూ వరుణ్. కానీ ఇలాంటి ఫాదర్ ఉన్నందుకు మీరు కూడా లక్కీ. అదేం కాదండి, నాలాంటి పనుడు ఇంట్లో ఉన్నందుకు ఈ ఇంటిల్లి పాది మొత్తం లక్కి. ఏమంటారు బాబు గారు? ఇది మాత్రం కరెక్ట్. డౌట్ లేదు, రాత్రి వంటలో ఇది వీళ్ళందరికీ ఏముందో పెట్టేసి ఉంటుంది. అందుకే వీళ్ళిలా ఈ దెయ్యాన్ని మోసేస్తున్నారు. వామ్మో, వీళ్ళ కంటపడితే మళ్ళీ దీన్ని ఆఫీస్కి తీసుకెళ్ళని చంపేస్తారు. త్వరగా ఫ్రెష్ అయ్యి ఎవరి కంట పడకుండా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. లేదంటే దీంతో కలిసి ఆఫీస్కి వెళ్ళానంటే నా పరువు పోతుంది. ఒకవేళ దారిలో దీని బాడీలోకి రాత్రి వచ్చిన దెయ్యం మళ్ళీ వచ్చిన గొంతు పట్టుకుంటే చచ్చాం. బాలు, పారిపోరా. అంకుల్, టిఫిన్ రెడీగా ఉంది. మీరంతా ఫ్రెష్ అయ్యండి, అందరం కలిసి తిందాం. అలాగేనమ్మా. 5 minutes లో వచ్చేస్తాను. ఇవాళ కుదురుతుందో లేదోనని నేను నిన్నే బ్రష్ స్నానం 2 కానీ చేశానమ్మా. టిఫిన్ ఎక్కడికి పారిపోదు, నాటకాలు ఆపి పద. వీళ్ళందరూ ఇంత ప్రేమగా ఉంటున్నారు, కానీ ఆ బాలు ఎందుకు అంత వింతగా ప్రవర్తిస్తాడు? ఏమోలే, నాకెందుకు, గెస్ట్ ని గెస్ట్ గా ఉండాలి. నన్నానే నన్నానే నన్ననానా నన్నానే నన్నానే నన్ననానా నన్నానా నానానా నానానా నన్ననానా. టిఫిన్ చాలా బాగుందమ్మా. మిమ్మల్ని నమ్ముకొని ఒక రెస్టారెంట్ పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ. ఇంకో ఇడ్లీ వేసుకో. బాలు, రే బాలు. వరుణ్, అన్నయ్య టిఫిన్ చేయడానికి పిలిచావా లేదా? పిలిచాను నాన్న. ఒక్క చూపు చూశాడు, అందులో 1,00,000 బూతులున్నాయి. ఏం లేదు అంకుల్, టిఫిన్ నేను ప్రిపేర్ చేశాను కదా, అందుకే తను తినలేండి. ఆఫీస్లో క్యాంటీన్కి వెళ్ళి ఏ సమోసానో చెత్త గట్ట తింటాడు. శైలజ్ గారు, రోజు మా ఢిల్లీ వంట తినడం కంటే అదే బెటర్ అండి. అసలు మా అన్నయ్య ఎందుకంత స్లిమ్ గా ఉన్నాడు అనుకుంటున్నారు? ఎందుకు? రోజు మా ఢిల్లీ వంట తినలేక ఇలా చిక్కిపోయాడు. నిజమేనండి. అసలు మా బాలుగారు సన్నగా హీరోలా ఎలా అయ్యారనుకుంటున్నారు? నా వంట వల్లే. అంతెందుకండి, ఈ వీధిలో ఉన్న కుర్రాళ్ళందరూ జిమ్కి వెళ్ళడం మానేసి నన్ను వంట మనిషిగా పెట్టుకుందామని తెగ ప్రయత్నించారనుకోండి. కానీ నేనే ఈ ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమతో వెళ్ళలేదనుకోండి. ఏదైనా గానీ నీకు పాజిటివ్ గా బలి మార్చేసుకుంటావు కదరా. ఇంతకీ నువ్వు తిన్నావా? మీకన్నా ముందే తినేశాడు అంకుల్. అవునండి, అమ్మగారు అదే చేత కనుక మంచి టీ పెట్టించారనుకోండి, ఇంకా హుషారుగా పని చేసుకుంటారండి. నోర్మి అధవా అని నువ్వు అమ్మాయి గారికి మర్యాదలు చేయాల్సింది పోయి రివర్స్ లో నీకే సేవ చేయమంటావేంట్రా? భలేవారండి, నారు పోసిన వాళ్ళే నీరు పోయాలండి, టిఫిన్ పెట్టిన వాళ్ళే టీ పెట్టాలండి. వేడి పని చూసుకోపోరా. ఆయన అలాగే అంటారు గాని మీరు మటుకు మంచి టీ పెట్టివ్వండి. సరే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా సూపుల్లో సిక్కుకున్న చిన్నవాడా. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా సూపుల్లో సిక్కుకున్న చిన్నవాడా.
ఎక్కడికి పోతావు చిన్నవాడా? ఏయ్, ఎక్కడ పోతావు అని అక్కడే ఉంటావేరా? కొంచెం ముందుకెళ్ళా. సోఫా దగ్గరగా అండి. పాటలో ముందుకెళ్ళరా. అలాగే రండి. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా సూపుల్లో సిక్కుకున్న చిన్నవాడా, ఎక్కడికి పోతావు ఏయ్, చిన్నవాడా? అక్కడే ఉంటావేంట్రా? కొంచెం ముందుకెళ్ళు. ఇదేంటి అందరికి టిఫిన్ పెట్టేస్తుంది? చూస్తే తినమని గొడవ పెడుతుంది. పైగా దీన్ని ఆఫీస్లో దింపాల్సి వస్తుంది. చెప్తా. ఏంటండి పాటలు ముందుకెళ్ళమన్నారు, వెళ్తున్నాను కదండి. ఏయ్, తొడవడం ముందుకెళ్ళరా. ఆ ముక్క తొడగన ముందు చెప్పాలండి. అబ్బో, దేవుడా, ఇప్పుడు ఎలాగైతేనే ముందా దేవుని నుంచి బయటపడ్డాను. చెప్పవే, ఎక్కడున్నావే? బాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నువ్వేంటే ఒక నైట్ కూడా ఉండవనుకుంటే లైఫ్ లాంగ్ అక్కడే ఉండిపోయేలా ఉన్నావు. అదేం లేదే, బయలుదేరుతున్నాను. మరీ అంత నచ్చితే ఉండిపోలే, పర్లేదు. నోరు మూసుకోవే, నువ్వు నీ కుళ్ళు చోకులు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఓకే, బాయ్. బయలుదేరుతున్నావమ్మా? అవును అంకుల్, నేను వెళ్ళొస్తాను. అంటే మళ్ళీ వస్తావమ్మా? అంటే అంటే ఏం లేదమ్మా, ఆడవాళ్ళు లేని సంసారం కదమ్మా. సడన్ గా నువ్వు వచ్చేసరికి ఏదో తెలియని ఆనందం, అంతేనమ్మా. నేను అర్థం చేసుకోగలను అంకుల్. ఒక్క మాట తల్లి, మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, బాలుని మాత్రం అపార్థం చేసుకోకు. నా పెంపకంలో లోపమో లేక ఆ తెలియలేని లోపమో తెలియదు, వాడలా కఠినంగా తయారయ్యాడు. అంతేగాని కర్కోటకుడు మాత్రం కాదమ్మా. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, ఇన్నేళ్ల వాడి జీవితంలో దగ్గరగా వచ్చిన ఒకే ఒక్క అమ్మాయి నువ్వేనమ్మా. ఏమీ అనుకోకమ్మా. సరే సరే, బయలుదేరు. బాలు, రే బాలు. అన్నయ్య ఎప్పుడో జంప్ నాన్న. వీడు మారడు. నేను క్యాబ్ బుక్ చేశాను, 5 నిమిషాలు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వరుణ్. సంక్రాంతికి మన ఇంటికే వచ్చేయండి, వంటలో నాకు కూడా కాస్త సాయం చేసినట్టు ఉంటుంది. వేదవా, ఏం మాట్లాడో ఎలా మాట్లాడాలో తెలీదారా? అలాగే ఢిల్లీ, నీ వంటలు కూడా నాకు నేర్పించాలి. మరి నేర్పిస్తావా? తప్పకుండా. బాయ్ అంకుల్. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. బాయ్ వరుణ్. బాయ్. బాయ్ ఢిల్లీ. బాయ్ అండి. దొంగ మొహంది మా వాళ్ళందరినీ బుట్టలో వేసుకుంది. కొంచెం ఉంటే ఆ మహాతల్లిని ఆఫీస్ కూడా తీసుకెళ్ళమనేవాడు మా నాన్న. అందుకే తెలుగుగా ఎస్కేప్ అయ్యాను. ఈ బాలు స్పీడ్కి ఎవ్వరూ బ్రేకులు వేయలేరు. ఇదేంటి? నువ్వేంటే బాబు నా పాలిట పెళ్ళంలా తయారయ్యావు. నేనేదంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా రియాక్ట్ అవుతావేంటే? బా టైం అవుతుంది. హాయ్. వచ్చేసావా? ఈ చీరలో భలే ఉన్నావే. ఒంటరిగా వచ్చావా జంటగా వచ్చావా? ఊరుకోవే, ఆఫీస్కి టైం అవుతుంది. ముందు నన్ను ఫ్రెష్ అవ్వని. హలో, అక్కడ ఏం జరిగిందా అని నేను ఎదురు చూస్తూ ఉంటే తప్పించుకుంటావేంటే? ఏముంటుందే, నేను ఆల్రెడీ నీకు ఫోన్లో చెప్పాను కదా, నైట్ మీటింగ్ లేట్ అయింది. బాలు వాళ్ళ నాన్నగారు ఫోర్స్ చేస్తే అక్కడే ఉండాల్సి వచ్చింది, అంతే.
నేనడిగింది 1 లైన్ ఆర్డర్ కాదమ్మా, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. అసలు వాళ్ళ ఇంట్లో ఏం చేశావు, నిన్నెలా చూసుకున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అదే, వాళ్ళ నాన్నగారు తమ్ముడు చాలా నార్మల్గా చాలా కూల్గా ఉన్నారే. ఆ బాలు ఒకడే తేడా. అంకుల్ వరుణ్ నన్ను ఎంత బాగా చూసుకున్నారో తెలుసా? ఇంక ఢిల్లీ అయితే బాలే తమాషా మనిషి అనుకో. అయితే అక్కడే ఉండిపోలేకపోయావా? నేను జస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే. నేను వంట చేస్తుంటే అంకుల్ కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎందుకో ఆ టైంలో వాళ్ళని చూస్తే పాపం అనిపించిందే. ఎందుకు పాపం? ఎన్ని సంవత్సరాలుగా ఆడతోడు లేకుండా అంకుల్ ఆ ఫ్యామిలీని ఎలా రన్ చేశారు అని ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ బాలుని ఎలా భరిస్తున్నారో ఏంటో. ఏంటో నీ జీవితం చిత్ర విచిత్రంగా ఉంది. అంటే హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ బాలుతో గొడవ పెట్టుకున్నావు, మళ్ళీ వాష్రూంలో లాక్ చేశాడని గొడవ పడ్డావు. అయినా ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారు. అతనితో కలిసి కార్లో వెళ్ళావు, రాత్రంతా తన ఇంట్లోనే ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు తిడుతున్నావు. ఇంతకీ మీరిద్దరూ దగ్గరవుతున్నారా, దూరమవుతున్నారా? దగ్గరవ్వలేక దూరమవుతున్నారా? దూరం అవ్వాలని దగ్గరవుతున్నారా? అయిపోయిందా నీ దగ్గర దూరం కొలతలు? మేము దగ్గరవడం లేదు, దూరము కావడం లేదు. మా ఉద్యోగాలకి దూరం కాకుండా మేమిద్దరం దగ్గర కాకుండా చూసుకుంటున్నాం. అర్థమైందా? అసలు రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగింది? పాపం నిజంగా దెయ్యమే అనుకొని అడలే చచ్చిపోయాడనుకో. కుదిరిందన్నమాట. అమ్మో, ఆఫీస్కి టైం అయిపోతుంది. కింద నా క్యాబ్ కూడా వెయిట్ చేస్తుంది. నేను ఫాస్ట్ గా వెళ్ళాలి. బాయ్. ఇక్కడ మెకానిక్ షాప్ ఎక్కడుందో? ఆఫీస్కి టైం అవుతుంది. ఇప్పుడెలా? హలో, నా కారు ఇక్కడ సడన్ గా ఆగిపోయింది. ఏంటి ఇప్పుడు రావా? ఆటోలు కూడా రావట్లేదే. క్యాబ్ బుక్ చేద్దాం. అమ్మో, ఒక్కోటి ఇంత రేట్ చూపిస్తున్నాయేంటి? ఈ ఎద ఉద్యోగాలు మానేసి హ్యాపీగా క్యాబ్లో డ్రైవ్ చేసుకోవడం మేలు. పెన్షన్ లేకపోయినా పర్లేదు, టెన్షన్ ఉండదు. షేరింగ్ క్యాబ్లో వెళ్ళడం బెటర్. దగ్గరలోనే ఉన్నాడు. ఓటీపీ సార్. 4212. ఓకే సార్, ఎక్కండి. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉంది. కొంచెం ఏసీ పెంచు భయ్యా. అలాగే సార్. నీ పేరేంటి బ్రదరు? శైలు భయ్య. అబ్బాయి వేయండి, అదేం పేరయ్యా? నా పూర్తి పేరు సైదులు భయ్య. షార్ట్ కట్ లో అందరూ శైలు అంటారు భయ్య. చాలా చండాలంగా ఉంది. మార్చుకో, వెంటనే మార్చేసుకో. సైదు అని పిలిపించుకో. అది కాదంటే పూర్తి పేరుతో సైదులు అని పిలిపించుకో. అలాగే బాబు. సైదులు, వాట్ ఏ రొమాంటిక్ నేమ్. శైలు ఏంటి శైలు? తల్లో పేర్లాగా. చిచి చిచి చి. ఆ పేరేంటి నాకు అసహ్యం. గంధపారేషన్ అవుతున్నావు. ఎవరు భయ్య శైలు? ఉందిలే ఒక ఐరన్ లెగ్. అదొక రోజు నా కారుకి ఎదురొచ్చింది. ఆఫీస్లో షాక్ తగిలింది. తర్వాత ఆ షాక్ అదే అని తెలిసింది. నిన్న ఏకంగా ఇంటికి వచ్చేసింది.
దాని దెబ్బకి రాత్రి జ్వరం వచ్చేసింది భయ్యా. పొద్దున్నేనేమో కారు రిపేర్ అయింది. మొత్తానికి అది ఆశుభానికి అమ్మ, అపశకునానికి అక్క అనుకో. వీడొచ్చాడండి. ఏంటిది? భలేవారండి, నేను ఎంత మీ ఆఫీస్కి వచ్చినంత మాత్రాన మీరు నాకు ఎదురొచ్చి ఆహ్వానించాలా? నువ్వెందుకు వచ్చావురా? పని మీదే వచ్చానండి. ఇదిగోండి, మీరు డ్రెస్ తీసుకెళ్లారు గాని ఈ చున్ని మాత్రం ఇంట్లోనే మర్చిపోయారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కార్తీక్ గారు. గుడ్ మార్నింగ్ శైలజ గారు. రే బాలు, గుడ్ మార్నింగ్. మీ గురించే మాట్లాడుకుంటున్నాం, అంతలో మీరే వచ్చారు. అవునా? ఎందుకండి? ఎలక్షన్స్ కదా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని మాట్లాడుకుంటున్నాం. బాలు, దేని గురించి మాట్లాడుకుంటాం? ప్రాజెక్టు గురించే కదా. ఇద్దరూ కలిసి రాత్రంతా చక్కర్లు కొట్టి అర్ధరాత్రి రోడ్డు మీద రబ్నే బనాది జోడి అని ఫోజులు పెట్టారు. మళ్ళీ ఉదయం కూడా ఇద్దరు కలిసి ఆఫీస్కొచ్చారు. అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది? బాలు ఏమో గంటకోసారి క్యాబిన్కి పిలుస్తాడు, బయట ఏమో అసలేం తెలియనట్టు నాటకాలేస్తున్నారు. అదేమో క్యాబిన్ నుండి శోభనం పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ వస్తుంది. ఇద్దరూ కలిసి నా బుర్ర పాడు చేస్తున్నారు.